హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బై తేజు. నేను కొన్ని నా పర్సనల్ థింగ్స్ మీతో షేర్ చేస్తున్నాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియో చేద్దామా వద్దా అనేసి నేను చాలా ఆలోచించాను. కానీ లైఫ్లో నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. అలాంటి మిస్టేక్స్ అంటే మీరు కూడా కొంతమంది ఎవరైనా అలా సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే నా లైఫ్ మీకు ఏదైనా నేను చేసిన మిస్టేక్స్ అలా మీరు చేయకుండా ఉంటారు కదా అనేసి ఆ విధంగా మీతో కొన్ని షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. అసలు ఆ మనిషి మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేమేమేనాయి, ఏం కోల్పోయాము, అసలు ఎంత టెన్షన్ పడ్డాము, అసలు ఏమైంది, ఏం తీసుకెళ్ళిపోయారు అన్నీ మీకు మేము అసలు ఎన్ని రోజులు నిద్ర లేకోకుండా టెన్షన్ పడుతూ ఉన్నాము, ఇవన్నీ మీకు వీడియో లాస్ట్లో తెలుస్తాయి. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా మీరు టోటల్గా చూడండి. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే, నేను మా హస్బెండ్ అప్పుడు నా వీడియోస్ చూసే వాళ్ళకైతే నాకు ఇద్దరు చిన్నపిల్లలు అనేసి తెలుస్తుంది మీకు. ముందు నేను, మా హస్బెండ్, ఈషా పాప, మా అత్తగారు, మేము ముగ్గురు ఉండేవాళ్ళము. అప్పుడు లైఫ్ చాలా సోఫిస్టికేటెడ్గా చాలా బాగుందన్నమాట. అంటే ఎలా అంటే అప్పుడు మాకు చెత్త ఊడ్చి సామాన్లు కడిగి ఒక మేడ్ ఉండేది. ఆవిడ మార్నింగ్ వచ్చి సామాన్లు కడిగేసి చెత్త ఊడ్చేసి వెళ్ళిపోయేది. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడము, లంచ్ ప్రిపేర్ చేసి ఈషా పాపకి స్నానం చేసి పాపని మా అత్తగారికి ఇచ్చి నేను హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. ఇంకా అంటే చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, చేయడం కావచ్చు, అలాంటివి ఏవైనా చిన్న చిన్న వర్క్స్ కానీ అలా ఏమన్నా ఉంటే మా అత్తగారు చూసుకునేవాళ్ళు అనమాట. అంటే ఒక పెద్ద దిక్కులాగా మా అత్త అంటే మాకు ఏ ప్రాబ్లం లేకుండా మా అత్తగారు ఉండడం వల్ల మాకు చాలా హ్యాపీ లైఫ్ అనమాట. గొడవలు అనేవి వస్తూ ఉంటాయి, చాలా హ్యాపీగా అయిపోయింది లైఫ్. అంటే టెన్షన్ ఏమి ఉండదన్నమాట. ఏముందిలే, రేపటి గురించి ఆలోచనే లేకుండా పోయింది మాకు. ఏముందిలే, అంతా అయిపోతుంది, హ్యాపీ లైఫ్ అనమాట మాదైతే, టెన్షన్ లెస్. ఇంకా ఆ తర్వాత ఏమైందంటే, నాకు నా చిన్నోడు దైవిక్ పుట్టినాడు. దైవిక్ 5 months ఉన్నప్పుడు మా అత్తగారు అయితే యాక్చువల్గా మనవడు కావాలి అనేసి చాలాసార్లు అనుకుంటా ఉన్నాం అనమాట. అప్పుడు దైవిక్ పుట్టినాడు. దైవిక్ పుట్టిన తర్వాత 5 monthsకి మా అత్తగారు ఎక్స్పైర్ అయ్యారు. అంటే April 7th మా అత్తగారు ఎక్స్పైర్ అయ్యారు. నాకు April 13వ తేదీకి 13th నాకు నా మెటర్నిటీ లీవ్ కంప్లీట్ అయిపోతుంది. అంటే అదే మెటర్నిటీ లీవ్ ఉంటుంది కదా, నాకు కంప్లీట్ అయిపోతుంది. నేను ఇంకా ఆఫీస్లో జాయిన్ అవ్వాలి. మా అత్తగారు 7th ఎక్స్పైర్ అయ్యారు. మొత్తం టెన్షన్ అయిపోయింది. అసలు ఏం చేయాలా, మాకైతే లైఫ్ అసలు మొత్తం ఇలా రివర్స్ అయిపోయిందనమాట. లైఫ్ ఎంత హ్యాపీగా ఉండే లైఫ్ ఎలా అయిపోయిందంటే, మాకు అంటే ఫ్యూచర్ మాకు కనపడలేదు. మా కళ్ళకి ఫ్యూచర్ అనేది కనపడలేదన్నమాట. ఏంటి అంత చీకటి అయిపోయింది. చాలా రోజులు మేము అంటే ఎలా 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 ఈ ఆలోచనతోనే గడిచిపోయిందనమాట. ఇంకా ఇలా ఉంటే కాదులే అనేసి ఏదైనా సొల్యూషన్ ఉండాలి దీనికి అనేసి ఆలోచించాము. పిల్లల్ని చైల్డ్ కేర్ దాంట్లో పెడదాం అనుకున్నాం, కానీ అదే డే కేర్ సెంటర్స్ ఉన్నాయి కదా, అలా పెట్టాలనుకున్నాం. కానీ వద్దులే అనేసి మళ్ళీ అనుకున్నాం అనమాట. అంత చిన్న బిడ్డల్ని మాకు అలా పెట్టాలనిపించలేదు. స్కూల్లో వేద్దామంటే మరి చిన్నపిల్లలు 2.5 years ఈషా పాపకి, దైవిక్ ఏమో 5 months కరెక్ట్గా అంతే. ఇంకప్పుడు మాకు ఇంకా మా హస్బెండ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్లో కావచ్చు, తెలిసిన వాళ్ళతోనూ అందరితో, మాకు ఇట్లా ఎవరైనా ఇంట్లో ఉండడానికి ఒక మనిషి కావాలి, నా కొడుకు దైవిక్ని ఇట్లా చూసుకోవాలి, ఈషా పాప ఇద్దరు ఉంటారు అనేసి చాలా వెతకడం చూసాము. ఇంకా అప్పుడు మాకు ఈ మహారాణి గారు దొరికారు. నేను మహారాణి ఎందుకుంటున్నానంటే, ఆమె డిగ్నిటీ వేరనమాట, వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే ఎట్లా అంటే మేము అనుకునింది ఆమె పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పని చేయాలి అనేసి తీసుకొచ్చాం. కానీ ఆమె అయితే ఎప్పుడు మాతో అలా లేదు. ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద దిక్కులాగే ఇంట్లో ఉండిందనమాట. అంటే మమ్మల్ని అంటే మా హస్బెండ్ అయితే ఆమెను ఒక తల్లిలాగే ఫస్ట్ నుంచి కూడా అలానే చూసుకున్నారు. నేను ఆమెను ఓన్ చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా అంటే నేను స్ట్రగుల్ అయ్యాను అనమాట. అవన్నీ మీతో ఈరోజు నేను చేసిన తప్పులేంటి, అసలు ఏమైంది అనేది మీతో షేర్ చేసుకుందాం అనేసి.
అంటే ఇంకా అంటే నేను ఆమె మమ్మల్ని ఓన్ చేసుకుందని ఎందుకుంటున్నానంటే, ఇప్పుడు మా ఇంటికి వస్తది కదా అమ్మ 7:30కి అలా వచ్చేస్తది. ఇంట్లో పనులు చూసుకుంటది. ఇంకా ప్లస్ దైవికని చూసుకోవడము. ఈషా కూడా ఇంట్లోనే ఉంటదప్పుడు. ఈషాని చూసుకోవడము. నేను ఆఫీస్‌కెళ్ళిపోతాననమాట. నేను మా అత్తగారు ఉన్నప్పుడు లాగానే నేను బ్రేక్‌ఫాస్ట్ చేసి, లంచ్ ప్రిపేర్ చేసి ఎళ్ళిపోతాను. మిగతావంతా ఆమె చూసుకునేదనమాట. ఇంకా తర్వాత ఏమైంది అంటే ఓన్ అంటే ఇప్పుడు ఒకవేళ నైబర్స్ కావచ్చు, పైనింటి వాళ్ళు, పక్కనింటి వాళ్ళు ఏదైనా ఒక చెత్త ఏదైనా పడ్డం కానీ, లేదంటే పైనుంచి ఏదైనా పడ్డం కానీ, అలా ఏదైనా జరిగితే పోయి వాళ్ళతో గొడవ పడేది. ఏంటి మా ఇంటి మీద వేస్తున్నారు అది ఇది అని. అంటే నేనేమంటే నైబర్స్ ఎందుకు గొడవ, నేను చూసి చూడనట్టుగా ఏముందిలే నేను మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వస్తాను కదా అని వదిలేసేదాన్ని. కానీ ఆవిడైతే నా ఇల్లు, నా మనుషులకి ఏం కాకూడదు, మా ఇంటి మీద ఏం పడకూడదు అన్న ఉద్దేశంతో ఆమె కొంచెం అంటే అలా ఉండేదన్నమాట. ఇంకా నేనేమో ఏముందిలే సోది అంతా ఇదంతా నాకేమంటే చాలా లైట్ తీసుకునేదనమాట. ఆమె ఏం పని చేస్తుంది ఏముందిలే అనేసి అనుకునేదాన్ని అనమాట. ఇంకా ఆవిడ ఎలా అయిపోయిందంటే కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి 1:30కి మధ్యాహ్నం రాగానే ఫస్ట్ ఆమెకు ఫుడ్ పెట్టేస్తాను. ఆ తర్వాత మా పిల్లలకి ఫుడ్ పెడతానమాట. వాళ్ళిద్దరు తినేసిన తర్వాత వాళ్ళది కంప్లీట్ అయిన తర్వాతనే నేను ఫుడ్ పెట్టుకుంటా. మా హస్బెండ్ కోసం వెయిట్ చేసి అతను వచ్చేకి ఇంకా 3:30 అలా అయిపోతుంది కొన్నిసార్లు దగ్గరున్నా కూడా. ఇంకా ఆ టైంలో నేను పెట్టుకొని ఆకలితో ఒక 2 ముద్దలు తినేలోపు అప్పుడు మా హస్బెండ్ ఎంట్రీ వస్తాడనమాట. మా హస్బెండ్ రాగానే ఈమె ఎక్కడుంటుంది ఏమో, ఎక్కడున్నా వచ్చేసి పో లే నువ్వు పోయి అతనికి అన్నం పెట్టుకో, అతనికి వాటర్ ఇపో అనేసి నన్ను ఇది చేస్తానమాట. నాకు ఎట్లా మండిపోయేదంటే నేను మనిషినే కదా, నేను తింటున్నా కదా అంటే అలా నాకు చాలా కోపం వచ్చేదన్నమాట. ఈమెంటి నాకు మీద పెత్తనం చేసేది, ఈమెంటి అనే ఇది నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలానే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉండేవి నాకు ఈమెకు, మా ఇద్దరికే అనమాట. మా హస్బెండ్ ఏం పట్టించుకోడు. ఆమెతో నీకు ఎందుకులే, నీ పని నువ్వు చూసుకొని పో, ఆమె ఏముంది పెద్దామ కదా చెప్తే విను అనేసి అనేవాడు. నేనేమంటే పెద్దామంటే ఆమె ఏంది నాకు చెప్పేది అనేసి అన్నట్టుగా నేను కొంచెం పొగరుగా ఉండేదాన్ని అనమాట. అన్నిటికంటే మెయిన్ ఏమంటే మా ఈషా అయితే అందరితో బాగానే కలిసిపోతుంది, మా దైవిక కలవడానికి చాలా టైం పడుతుంది. ఇంకప్పుడు ఈమెతో మాత్రం కొంచెం క్లోజ్ అయిపోయినాడు. అంటే 5th మంత్ నుంచి చూస్తున్నాడు కదా, ఇంకా తను ఇంకా ఇంట్లో ఉండే గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉంటారో అలా వీడు కలిసిపోయినాడు అనమాట ఆమెతో బాగా. వాళ్ళిద్దరూ కలిసి ఆటలాడుకోవడము, డ్యాన్స్లు వేసుకోవడము, మేమందరం కూర్చొని అన్నం తింటున్నప్పుడు వాడు ప్లేట్ ఎత్తుకొని ఆమె పక్కన కూర్చొని తింటాడనమాట. అలా వాళ్ళిద్దరు బాండింగ్ అనేది కొంచెము బాగుందనమాట. ఈషా బాబు కూడా ఆమెతో బాగా ఆడుకోవడము, అలా మా సొంత ఫ్యామిలీ లాగా యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా వాళ్ళ నాన్నమ్మలాగా వాళ్ళు ఆవిడని చూసుకుంటా ఉన్నారు, బాగున్నారు. ఇంకా ఎంతున్నా ఏం చేసినా ఆమె నాకు చాలా అంటే ఇప్పుడు ఏదన్నా మార్నింగ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ముందే చేసి వెళ్ళిపోతా అన్నాను కదా, లంచ్కి ఏమైనా ప్రిపేర్ చేయాలన్నా కూడా ఆవిడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇవ్వడము, ఏదైనా ఇప్పుడు ఆకుకూర చేస్తాను ఆకుకూర అంతా ఒలిచి ఇవ్వడము, అలాంటివన్నీ చాలా హెల్ప్ చేస్తుండేది. అవే ముందు లైట్ అవంతా ఏం నేను చేసుకోలేనా అనే ఇది ఉండేది. అలా కొన్ని రోజులు అంటే నాదే తప్పు, అంటే యాక్చువల్గా నాదే తప్పు నేను ఎందుకు అంటున్నానంటే నాకు ఒక ఫీలింగ్ ఉండేదనమాట ఫస్ట్ నుంచి కూడా. అంటే ఆమె ఇంట్లో పనిచేసే కూర్చుంది కదా, ఆమె ఎందుకు అంటే ఆమె కొన్నిసార్లు ఏమంటే ఈషా కూర్చోండి జరుగు అని ఈషా పక్కన వచ్చి కూర్చోవడము, నేను కూర్చోండి నా పక్కన వచ్చి కూర్చోవడం అలా చేస్తుండేదనమాట. అంటే ఇంకా ఆవిడ మా ఓన్ అనుకునేది కదా, అలానే ఉంటుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఆమె గురించి చెప్పాలనేది ఏమంటే ఆమె అసలు ఇప్పుడు ఒకవేళ చికెన్ అయినా సరే ఏదైనా సరే నైట్ ఏదైనా మిగిలితే మామూలుగా ఇంకా మార్నింగ్ నెక్స్ట్ డే అస్సలు తినదనమాట. ఆమె తినేది పక్కన పెడితే మా హస్బెండ్ వచ్చేసి ఇదో తిను అనేసి మళ్ళీ మా హస్బెండ్ దగ్గరికి వచ్చి తీసుకొచ్చి పెడతాది, తింటావా అన్నట్టుగా. నేను తిట్టేదాన్ని, నువ్వు తినవు కదా మళ్ళీ ఆయనకి ఎందుకు పెడతావు అని. నాకు అలవాట్లేదు తినడానికి, అందుకే నన్ను అడగదనమాట. మా హస్బెండ్ అయితే అడుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. ఇంకా నాకు అలాంటి విషయాలు కావచ్చు, ఇంకా నా పక్కన కూర్చోవడం ఏంటి అనేటివి కావచ్చు, ఇంకా అలా చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద అయినాయి. ఆమె ఏం చేసింది, నీతో ఏంది నాకు సోది అనేసి ఒకరోజు నేను రాను అనేసి మానేసింది. మా హస్బెండ్ వెళ్ళాడు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ గొడవ, మళ్ళీ వెళ్ళిపోతుంది. అలా 2-3 టైమ్స్ అయినాయి. 4th టైమో 5th టైమో ఆమె ఏం చేసింది, పూర్తిగా మానేసింది. బాగానే ఉన్నింది.
మా హస్బెండ్ వెళ్ళాడు. ఇంకా రాను అంటే మా హస్బెండ్ అంటే చాలా ఇష్టం అనమాట ఆమెకి. ఈయన ఆమెను ఒక అమ్మలాగా చూస్తున్నాడు. ఆమె ఇతన్ని బాగా చూసుకుంటాను. ఇంకా మా హస్బెండ్ పోతే ఖచ్చితంగా రావాల్సి వస్తుందనేసి నాకు హెల్త్ బాగాలేదు, నేను రాలేను. ఇంకా హెల్త్ బాగాలేదంటే ఏం అనలేరు కదా, రాలేను అని చెప్పినాను. సరే అయిపోయింది. ఇంకా నాకు ఫుల్ హ్యాపీ అనమాట. అంటే ఎలా అయిపోయిందంటే నాకు ఆహా హ్యాపీ లైఫ్. ఇంకా నేను, మా హస్బెండ్, నా పిల్లలు, ఏదున్నా మాకే, ఎవ్వరు రాదు, నేనే చూసుకోవచ్చు, అన్నీ నేనే చూసుకోవచ్చు అనుకున్నాను. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే బాగానే ఉంది, ఏం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఏమంటే ఇంకొకటి చెప్పాలి, ఏమంటే నేను జాబ్ చేస్తున్నాను కదా, జాబ్తో పాటు కొన్ని రోజుల తర్వాత, అంటే మా అత్తగారు చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న స్మాల్ బిజినెస్ పెట్టుకున్నాము. బిజినెస్ అంటే స్ట్రీట్ ఫుడ్ లాంటిది అనమాట. 5 to 10, 10:30 వరకు. మార్నింగ్ 5 దాకా 9 to 5, 10 to 5 జాబ్. ఈవినింగ్ 5:30, 6కి అలా ఓపెన్ చేస్తే 10, 10:30 దాకా అది. ఇంకా 10:30కి వస్తే పిల్లల్ని పడుకోబెట్టేసి 11, 11:30 అవుతుంది. 11, 11:30 పడుకొని నాకు మళ్ళీ పొద్దున్న లేసి, అంటే అట్లీస్ట్ 7కి లేచినా పనులు అయ్యేవి కాదు. నేను అన్నాను కదా, చిన్న చిన్న పనులే ఆమె చేస్తుంది అనేసి, ఆ చిన్న చిన్న పనులే నేను చేసుకోలేకపోయేదాన్ని. ఆ చిన్న చిన్న పనులు ఏంటి, బయట చెత్త ఊడ్చడము, ముగ్గేయడము, నాకు చిన్న చిన్న హెల్ప్స్ చేయడం. నేను చెప్పాను కదా చిన్న చిన్న పనులు. ఆ చిన్న చిన్న పనులు అనుకునేవి నాకు భూతద్దంలో లాగా పెద్ద 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 పనులాగా కనిపించినాయి. అంటే అప్పుడు నాకు అర్థమైంది. ఇంకోటి ఏంటి, అసలు పొద్దున పూట లేవలేకపోయేదాన్ని, లేచినా కూడా రోజు ఆఫీస్కి లేట్ అయిపోయేది. అన్నిటికంటే ఇంకోటి ఏంటి, ఈశాన్ అయితే స్కూల్లో చేర్పించేసినాం. 3 years వచ్చినాయి, 3.5 years వచ్చాయి, స్కూల్ చేర్పించేసినాం. దైవిక్ పరిస్థితి ఏంటి చెప్పండి, దైవిక్ పరిస్థితి ఏంటి? దైవిక్ నేను చేయాలా? డే కేర్ సెంటర్లో పెట్టాలా? వాడు ఉండడు, అలవాటు చేసుకునే టైం పడుతుంది. మిగతా పిల్లలు ఉండట్లేదా అనేది మీరు అనుకుంటారేమో, కానీ మాకు పెట్టాలని లేదు. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాడు కదా, మహా అయితే ఇంకొక 1 year, 1.5 year ఉంటారు, ఆ తర్వాత కాంటి చూసుకోవచ్చులే అనేసి మేము పెట్టాలనుకోలేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇంకా ఆవిడ లేదు, ఆవిడ రానని చెప్పేసింది. అప్పుడు ఇంకా అసలు సినిమా కనిపించింది. ఓకే, మనుషుల్ని దూరం చేసుకోవడం అంటే ఎలా ఉంటుందా, అప్పుడు నాకు అసలు సినిమా కనిపించింది అన్నమాట. ఇంకోటి ఏమంటే, మెయిన్గా అన్నిటికంటే పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు ఎక్కడ అనిపించిందంటే, సామాన్లు కడగడం ఒకటైతే, కడిగిన సామాన్లు ఎత్తి పెట్టుకోవడం ఇంకొకటి, అది అయిపోయింది. బట్టలు వాషింగ్ మిషన్కి వేయడం ఒకటైతే, దాన్ని మడిచి సర్దడం ఇంకొకటి. ఇలాంటి పనులు కొంచెం చాలా పెద్దవిగా కనిపించినాయి నాకు. ఇంకా ఇలా కాదులే అనేసి మళ్ళీ ఆమెను అడగాలి అనుకున్నాము. ఆ తర్వాత నాకే అనిపించింది అన్నమాట, ఈసారి వస్తే ఇలా ఉండకూడదు. నేను చేసిన తప్పులు ఏంటంటే, అసలు నువ్వు ఎందుకు తిన్నావు, నైట్ టైం ఫుడ్ నువ్వు ఎందుకు తినకూడదు, నువ్వు తినచ్చు కదా, అంటే మిగిలిన ఫుడ్ నువ్వు ఎందుకు తినకూడదు అనే క్వశ్చన్. అసలు ఆవిడకి తినడమో తినకపోవడం ఆమె స్వంత అభిప్రాయము, నేను ఎందుకు కంపెల్ చేయాలి ఆమెను, అదొకటి. ఇంకా ఆవిడ కూడా మనిషే, ఆవిడ మన పక్కన ఎందుకు కూర్చోకూడదు అంటే, చాలాసార్లు నాకు పిల్లలకి కింద ఫ్లోర్ మీద కూర్చొని తినిపించడం అలవాటు. ఫుడ్ వాళ్ళు మీద వేస్తారో, లేదంటే డైనింగ్ టేబుల్ పెడితే కింద పడతారో, అలాంటి ఇష్యూస్ అనమాట. నేను కింద పిల్లలు తినిపిస్తాను, ఆమె డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేది. అది నాకు అస్సలు నచ్చేది కాదు. అసలు ఆమె డైనింగ్ టేబుల్ మీద ఎందుకు కూర్చుంటుంది అనేది క్వశ్చన్. ఆ తర్వాత నాకు ఏమర్థమైందంటే, ఆమె డైనింగ్ టేబుల్ మీద ఎందుకు కూర్చోకూడదు. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ నాకు అన్నీ చేసేస్తుంది పనులు. అసలు మనము వస్తువులకు ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వట్లా, అదనమాట. ఇప్పుడు నా ఇంట్లో సోఫా ఉండొచ్చు, డైనింగ్ టేబుల్ ఉండొచ్చు, టీవీ ఉండొచ్చు, ఇంకోటి ఎక్సెట్రా అన్నీ ఉండొచ్చు. కానీ వాటి వల్ల యూజ్ ఉంటుంది, కూర్చోడానికి, అది ఇది కొంచెం కంఫర్ట్ అంతే. కానీ అది ఒక మనిషి మనకి హెల్ప్ చేసినంతగా వస్తువులు మనల్ని అంత చేయలేవన్నమాట. అది నేను చెప్పేది ఏంటంటే అదే అనమాట, మనుషుల్ని మనుషుల్లాగా చూడండి. నేను చేసిన తప్పులు ఇదే అనమాట. ఇంకా మళ్ళీ ఆమె వచ్చిన తర్వాత కొంచెం ఇప్పుడు బాగా రిలీఫ్గా ఉందన్నమాట. మెయిన్ ఇంకోటి ఏంటంటే, మన ఇల్లు నీట్గా ఉంటే మన మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఒకటి ఫిక్స్ అయ్యా, ఆమె ఏమన్నా తిని ఏమన్నా చేయని, ఎక్కడైనా కూర్చొని ఎక్కడైనా పనుకొని, నాకేంటి, నాతో బాగుందా, ఇంట్లో కొంచెం నమ్మకంగా ఉందా, నా బిడ్డల్ని కొట్టుకుని చూసుకుంటుందా, నాకు కంఫర్ట్ లైఫ్. కొంచెం ఆఫీస్కి వెళ్ళే ముందు చిన్న చిన్న హెల్ప్స్, వెజిటేబుల్స్ కటింగ్ కావచ్చు, అలాంటివి ఇలా ఉంటే నేను ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళగలను, ఆఫీస్ వర్క్ చేసుకోగలను.
ఇంతవరకు ఉందా, నాకు అది చాలు. అది హ్యాపీ లైఫ్ అనమాట. అది నేను అంటే మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మీ ఇంట్లో కూడా ఎవరైనా మెయిడ్ కానీ లేదంటే ఇంకొకరు ఎవరైనా ఉంటే, ఇప్పుడు ఎలానో ఇప్పుడు మనము ఒక కర్రీ ఇంట్లో చేసి అంటే ఒక ఇయర్స్ నుంచి చేసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఈ కర్రీ మిగులుతుందా లేదా అనేది అర్థమైపోతుంది. అలా కర్రీ మిగిలి నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే ఎవరికైనా ఇచ్చే ముందు కర్రీ చేసినప్పుడే అరే ఎక్కువైందే ఇది మిగులుతుంది అనుకున్నప్పుడు అప్పుడే కాస్త కర్రీ వాళ్ళకి ఇచ్చేస్తే మన మీద అభిప్రాయం వాళ్ళకు చాలా వేరేగా ఉంటుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో పని చేసేకొచ్చి మనకి హెల్ప్ చేసేకొచ్చే వాళ్ళని చిన్నతనంగా చూడడం, చిన్న చూపు చూడడం అనేది చాలా ఇదనమాట. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఆత్మాభిమానం అనేది ఉంటుంది ఖచ్చితంగా. మనం ఒకటే తోపులం కాదు. మనం పెట్టడం వల్ల వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని మనమేం సాకట్లా. ఇంకొకటి మీకు ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే, నేను ఫస్ట్ అనుకునేదాన్ని ఆమె మా ఇంట్లో పని చేసేకొచ్చింది, నేను ఆమెకు లైఫ్ ఇస్తున్నా అని. కానీ నాకు ఆ తర్వాత ఏమర్థమైందంటే, ఆమెకు నేను లైఫ్ ఇవ్వట్లా, నా లైఫ్ని ఆమె లీడ్ చేస్తుంది. అంటే అర్థమవుతుందా? ఇప్పుడు నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నానంటే ఆమె పాత్ర నా దీంట్లో చాలా అవసరం. నేను కాకపోతే ఇంకొకరు. ఆమెకు అసలు ఇంట్లో పని చేసే అవసరమే లేదు, ఆమెకు డబ్బులే అవసరంలా. ఆమె హెల్ప్ చేసేకొచ్చింది, హెల్ప్ తీసుకుంటుంది నేను. అర్థమవుందా నేను చెప్తుంది? ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మీకు. నేను ఫస్ట్లో అంటే ఒక మనిషి వెళ్ళిపోయాక ఏమేమి పోయినాయి అనేది, ఏం తీసుకెళ్ళిపోయిందామా, ఏమేమి మా ఇంట్లో నుంచి పోయినాయి, ఎంత స్ట్రగుల్ అయ్యాము అనేది, మా ఇంట్లో ఆమె వెళ్ళిన తర్వాత ప్రశాంతత పోయింది, హ్యాపీనెస్ అనేది పోయింది, పీస్ పోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మేము చాలా రోజులు నిద్ర లేకుండా ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే డైరీకి ఏం చేయాలి అనేది మేము చాలా ఆలోచించాము. చాలా టెన్షన్ అయిపోయిందనమాట. అది ఇంకొక ఫైనల్గా ఒకటి ఏంటంటే, నేను అనుకున్నది ఏంటంటే, ఏ హెల్పింగ్ హ్యాండ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. అంటే మనకి ఎవరైనా హెల్ప్ చేసేకొస్తే వాళ్ళే మనకి దేవుడు అనేవాడు గుళ్ళో ఎక్కడో ఉండడు. మనకి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళే మనకు దేవుడితో సమానం అనమాట. అదే నేను చెప్పాలనుకున్న ఈ వీడియోలో. థ్యాంక్ యూ అండి.